శనగపిండితో చాలా రకాలైన బ్యూటీ టిప్స్ మీలో అందరికీ చాలా వరకు తెలుసుంటుందండి. శనగపిండిలో పెరుగు వేసుకొని, అలోవెరా వేసుకొని, హనీ వేసుకొని, ఇంకా పాలు వేసుకొని ఫేస్ ప్యాకులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇన్‌స్టెంట్‌గా శనగపిండితో మన ఫేస్ చక్కగా క్లియర్‌గా రావడానికి, ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడే ఫ్రెష్‌నెస్ రావడానికి, అప్పటికప్పుడే ఫేస్ మీద ఉన్న మురికి మొత్తం పోవడానికి చాలా సింపుల్‌గా నేనొక పౌడర్ అయితే చెప్తాను ఇప్పుడు మీకు. ముందు ఒక అరకప్పు దాకా శనగపిండిని తీసుకోండి. తర్వాత అందులో కేవలం ఒకే ఒక స్పూన్ బియ్యపిండిని వేసుకోండి. ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం వేసుకున్న 3 ఇంగ్రీడియంట్లు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. శనగపిండి, బియ్యపిండి ఇంకా చిటికెడు పసుపు వేసుకొని మనం చక్కగా కలుపుకున్నాం కదా! ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా పాత పౌడర్ డబ్బా ఏదైనా ఉంటే ఆ పౌడర్ బాటిల్‌లోకి మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న పౌడర్‌ని మొత్తం ఆ పౌడర్ బాటిల్‌లోకి వేసుకోవాలి. ఫేస్ పౌడర్ బాటిల్ అయిపోతుంది కదండీ! అలాంటి బాటిల్‌లోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం వేసుకొని చక్కగా ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. మనం చేతిలోకి ఎంత కావాలితే అంత. నేనైతే ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నాను. దీంట్లో కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని వెంటనే మీరు నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే ఫేస్ చక్కగా చాలా అంటే చాలా క్లియర్‌గా అయిపోతుందండి. ఇన్‌స్టెంట్ సోప్ ఇంకా ఇన్‌స్టెంట్ ఫేస్ వాష్ అని చెప్తాను. ఆ బాటిల్ మీరు అలా షింక్ దగ్గర పెట్టుకొని పద్దాక వాష్ చేసుకోవచ్చు. మన రెండో టిప్ వచ్చేసరికి మన చేతులు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. బ్యాడ్ స్మెల్ అని కాదు కానీ మసాలా కర్రీస్ ఏమైనా చేసినప్పుడు మసాలా స్మెల్లు అలా స్మెల్ పోదండి ఒక్కొక్కసారి చేతులకున్న స్మెల్. అలాంటప్పుడు కాస్త కొంచెం అంటే కొంచెం శనగపిండిని తీసుకొని నార్మల్ వాటర్‌ని కొంచెం యాడ్ చేసుకొని మొత్తం చేతంతా బాగా చేతులు 2 చేతులకి బాగా ఒకసారి రాసుకొని తర్వాత మీరు నార్మల్ వాటర్‌తో గనక వాష్ చేసుకున్నట్టయితే చేతికున్న వాసన పోతుందండి. ఈ టిప్ నిజంగా వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం గ్యాస్ స్టవ్ కడుక్కునేటప్పుడు మొత్తం అన్ని మరకలు ఈ శనగపిండితో పోతాయని నేను చెప్పను. కానీ మ్యాక్సిమం పోతాయండి. ఎప్పుడైనా మీకు అర్జెంట్ సమయంలో లేదా మనం లేదు స్టవ్ కొంచెం బానే ఉంది కదా! దీనికి మళ్ళీ అంత సోప్ పెట్టాలా అని అనిపించినప్పుడు ఇలా శనగపిండి వేసేసుకొని మొత్తం ఆ స్టవ్ అంతా పొడి శనగపిండితో ఒకసారి మొత్తం అంతా బాగా రబ్ చేసి వదిలేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత నార్మల్ వాటర్ వేసి మొత్తం అంతా ఒకసారి కడిగేస్తే నీట్‌గా అయిపోతుంది. మొండి మరకలు, మొండిగా ఉన్న జిడ్డు మరకలు పోతాయని నేను చెప్పను. కానీ మ్యాక్సిమం అయితే పోతాయండి. ఆల్రెడీ స్టవ్ ఒకసారి మనం బాగా వాష్ చేసేసుకున్నాక మళ్ళీ 3 రోజులకి కొంచెం మురికిగా అవుతుంది. అలాంటప్పుడు ఇలా శనగపిండి వేసి చేసుకుంటే గనక చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా నాలుగో టిప్ వచ్చేసరికి కుందులు మీరు చూస్తున్న విధంగా కంప్లీట్ ఫినిషింగ్ ఉంటే ఇందులోంచి ఎటువంటి ఆయిల్ కారదండి మనం దీపం వెలిగించుకున్నప్పుడు. చూస్తున్నారు కదా! ఇది కంప్లీట్ ఫినిషింగ్ ఉంది కాబట్టి ఆయిల్ అయితే కారదు మనం దీపం వెలిగించుకున్నప్పుడు. కానీ ఇలాగా ఫినిషింగ్ లేకుండా ఇలా స్క్రూలతో ఉంటాయండి కొన్ని కుందులు. ఆ కుందుల్లో మనం దీపం వెలిగించుకున్నప్పుడు ఏంటంటే సగం నూనె వరకు కింద కారిపోతూ ఉంటుంది. మనం దేవుడి దగ్గర ఏసుకున్న పేపర్‌లకి నూనె అయిపోతూ ఉంటుంది. కుందు కింద పెట్టిన ప్లేట్ నిండా నూనె అయిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ మ్యాక్సిమం అందరి ఇళ్లల్లో ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక పాతదనే కాదు ఒక నెయిల్ పాలిష్ తీసుకొని ఎక్కడైతే మీకు నూనె లీక్ అవుతుంది అని అనిపిస్తుందో ఆ ప్రదేశంలో నెయిల్ పాలిష్ ఒకసారి కొంచెం ఎక్కువగానే పెట్టండి. ఒక ట్రిప్ పెట్టేశాక ఒక 10 నిమిషాల సేపు ఆరించి మళ్ళీ రెండో ట్రిప్ కూడా ఆ ప్లేస్‌లో గనక మీరు అలా నెయిల్ పాలిష్ పెట్టినట్టయితే నూనె కారడం ఆగి మనం వేసే నూనె మొత్తం చక్కగా దేవుడి దగ్గర వెలుగుతూ ఉంటుంది ఒత్తుల ద్వారా. సహజంగా అందరి ఇళ్లల్లో దాల్చిన చెక్క ఉంటుంది కదండీ! ఆ దాల్చిన చెక్కని మనం పిండిలు పాడవకుండా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవచ్చో నేను చెప్తాను. గోధుమ పిండి, బియ్యపు పిండి, శనగపిండి, ఇంకా మైదా పిండి ఇలాంటి పిండ్లు పురుగు పట్టకుండా, పట్లు పట్టకుండా ఉండాలంటే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని ఒక న్యూస్ పేపర్‌లో ఆ దాల్చిన చెక్క ముక్క పెట్టి న్యూస్ పేపర్‌కి చక్కగా మొత్తం ఆ దాల్చిన చెక్క అంతా మొత్తం ఒకసారి చిన్న పొట్లంలాగా కట్టేసుకొని మీరు ఏ పిండిని పెట్టుకుంటారు కదా డబ్బాలో, అలాంటి డబ్బాలో గనక ఈ దాల్చిన చెక్క కట్టిన చిన్న ఈ పొట్లం వేసేసుకొని మూత గనక గట్టిగా పెట్టుకున్నట్టయితే పిండ్లు తొందరగా పాడవకుండా ఉంటాయండి. బియ్యపు పిండి కానీ, శనగపిండి కానీ
మైదా కానీ గోధుమ పిండి కానీ వీటికి పట్లు పట్టకుండా పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఈ దాల్చిన చెక్క మనకి యూజ్ అవుతుంది. ఈ టిప్ ముగ్గు పెట్టడం అస్సలు రాదు అన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందండి. చాలా షార్ప్‌గా అంటే టిప్ ఉంటుంది కదా! ఆ టిప్ చాలా షార్ప్‌గా సూదిగా ఉన్న ఒక చాక్ తీసుకొని ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్‌కి చాలా చిన్న కన్నం పెట్టుకోండి. తర్వాత ఆ కూల్ డ్రింక్ బాటిల్ లోపల బియ్యపిండిని లేదా ముగ్గు పిండిని వేసుకొని ఆ కన్నం సహాయంతో మీరు చక్కగా ముగ్గు పెట్టవచ్చు. ఈ టిప్ కేవలం ముగ్గు అసలు రాదు, నాకు ముగ్గు వేయడం రాదు, ఆ చేతులతో ఆ వేళ్ళతో ఆ ముగ్గు పట్టుకోవడం రాదు అన్న వాళ్ళకి మాత్రమేనండి. మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా చాలా సింపుల్‌గా ముగ్గునైతే వేసేయచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్‌లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.